హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పప్పు జావని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. కొత్తగా పండిన బియ్యంతో ఈ పప్పు జావని తయారు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక కప్పు ఈ కొత్త బియ్యం తీసుకొని అందులో పావు కప్పు వరకు బొబ్బరి పప్పుని తీసుకోవాలి. పెసరపప్పుతో కూడా ఈ పప్పు జావని తయారు చేసుకుంటారు. కొత్తగా పండించిన బియ్యంతో సంక్రాంతి రోజు ఈ పప్పు జావని వండి నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఈ పప్పు జావని ప్రిపేర్ చేసుకోవచ్చు. కొత్త బియ్యంతో మాత్రమే ఈ పప్పు జావని తయారు చేస్తుంటారు. అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. ఈ విధంగా ఈ బియ్యంని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 5 గ్లాసుల వరకు వాటర్ అనేది ఎసరుగా పెట్టుకొని ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ పప్పు బియ్యంను కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పప్పు జావని తక్కువ టైంలో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ఈ పప్పు జావని ట్రై చేయండి. ఎసరు బాగా మరిగిన తర్వాత ఈ పప్పు బియ్యంని ఇందులో వేసుకోవాలి. ఈ పప్పు జావని కుక్కర్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవటమే. ఫైనల్గా మొత్తం ఉడికేంత వరకు ఉంచుకొని ఈ విధంగా అయితే కనుక మనకి పప్పు జావ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, ఇంకా చల్లారిన తర్వాత కొంచెం టైట్గా అవుతుంది. సో ఫైనల్గా మనం ఈ పప్పు జావని అయితే రెడీ చేసుకున్నాం కదా. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తక్కువ టైంలో చేసుకునే ఈ పప్పు జావ టేస్టీగా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ పప్పు జావ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని అందులో బెల్లం వేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం హేమ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.